నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అధ్యక్ష హరీష్ రావు గారు 1 మినిట్. సభ ఒకవేళ 1 అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు 65 మంది ఉన్నారు, 32 నిమిషాలు మాట్లాడాలి. 2 గంటలు నడిస్తే 65 నిమిషాలు మాట్లాడాలి. 3 గంటలు నడిస్తే 97 నిమిషాలు మాట్లాడాలి. బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 38 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 19 నిమిషాలు మాట్లాడాలి. 2 అవర్స్ నడిస్తే 38 మినిట్స్ మాట్లాడాలి. 3 అవర్స్ నడిస్తే 57 మినిట్స్ మాట్లాడాలి. బీజేపీకి సంబంధించిన 8 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 8 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 12 నిమిషాలు. ఎంఐఎంకు సంబంధించిన 7 మెంబర్లు ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 7 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 11 నిమిషాలు. సిపిఐకి సంబంధించిన 1 మెంబర్ ఉన్నాడు కాబట్టి గంట నడిస్తే 1 నిమిషము, 2 గంటలు నడిస్తే 2 నిమిషాలు, 3 గంటలు నడిస్తే 3 నిమిషాలు. ఇది ఒరిజినల్గా సభ ముందున్న సమయం ఇది. మరి అన్ని పార్టీల సభ్యులు ఇంకా మాట్లాడాలి, మరి దానికి డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వాలి, మరి ఇక్కడ మాట్లాడిన ఎగువ సభకు కూడా పంపించాలి, అక్కడ కూడా రిప్లై ఇవ్వాలి. కావున దయచేసి త్వరగా ముగించాలని చెప్పేసి హరీష్ రావు గారిని కోరడమైనది. ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదా, హౌస్ నడిపియాలా, ఏం మాట్లాడుతున్నారు? భయపడేది ఉంటే మేము సభను డెమోక్రటిక్గా నడిపించాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు, మేము 10 సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసని, వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు. అధ్యక్ష 1 అవర్ 10 o'clock to 11, 60 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమైంది. పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది. నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఇక్కడే కాదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి, అక్కడ కూడా సమాధానం చెప్పాలా. సీనియర్ శాసనసభ్యులు మండి